పడనోళ్ళతోటి పంచాదైందనో ఇంటి పక్కనోళ్ళు కొట్టిండ్రనో ఎదిరింటోళ్ళు తిడుతున్నారనో పలానోళ్ళు మా ఇంట్లో దొంగతనం చేసిరనో స్టేషన్లల్లో కేసులు పెడుతుంటారు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ రాసుకోవాలి, అవతలోళ్ళను స్టేషన్కు పిలిపియాలి, ఏం జరిగిందో విచారణ చేయాలి, ఇంకెవరన్నా సాక్షులుంటే వాళ్ళను ఎంక్వైరీ చేయాలి. చిన్న కేసు అయితే స్టేషన్లోనే తశ్వ చేసి పంపుతారు, పెద్ద కేసు అయితే కోర్టుకు పంపాలి. కానీ గడేమైందో చూడుర్రీ. పాపం పోలీసోళ్ళు కొట్టిన దెబ్బలకు దావకల్ల పడ్డది అక్క. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఆరం కింద ఒకలింట్ల బంగారం పైకం పోతే ఈ దళిత కుటుంబం మీదనే అనుమానం ఉందని కంప్లైంట్ చేసిరట. రూల్ ప్రకారం స్టేషన్ కు పిలువనంపి ఎంక్వైరీ చేయాలి. కానీ రాత్రిపూట స్టేషన్ కు పట్టుకుపోయి మస్తు కొట్టిండ్రట. ఆ టైంలో కొడుకు కూడా స్టేషన్లోనే ఉన్నాడట. క్రికెట్ ఆడతామా సార్, ఆ దానికి ఒకటి లబ్బర్ది కట్టి దాంతో ఇష్టం వచ్చినట్టు రామరెడ్డి సార్ ఎవరు ఉంది కదా సార్, ఆ సార్ కొట్టిన సారు ఇంకా నలుగురు ఉన్నారు. నేను దొంగతనం చేయలేదు, మాకేం తెలియదని ఎంత బతిమిలాడినా అస్సలు ఇడిసలేదట. ఇంటి కండల కారం పొడి పోతాము, ఓంబత్తిలు రాస్తామంటే ఒక మేడం ఉన్నది, నేను ఇవన్నీ చూడనంటే నా మేడం చూడలేక వెళ్ళిపోయేసాను. దెబ్బలు బగ్గ దాకే వరకు ఆత్రమాత్రం ఇంటికి పంపిస్తే ట్రీట్మెంట్ కోసం దావకల్ల షరీకైండ్రు. దళిత మహిళ మీద 3rd డిగ్రీ ప్రయోగించిండ్రని దళిత సంఘాలు లడాయి అందుకున్నాయి. ప్రతిపక్షాలు సుతగరమైనాయి. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి గారిని ఇంకో 3 కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిర్రు. ఏదన్నుంటే నిమ్మలంగా అడగాలి గాని గీ కొట్టుడేంది సారు? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే గిదేనా? కొందరు చేయబట్టికే మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు రావట్టే.